మనూళ్ళో మంచినీళ్ళ సమస్య ఏంటి? మన ఊరి భూమి లోపల నీళ్లు తాగడానికి పనికిరావు. బయట నుండి ప్రతిరోజు వాటర్ ట్యాంక్ వచ్చేది. ఆ విషయం నీకు తెలుసు కదా త్రిపుర? అవును తెలుసు. 2 రోజుల నుంచి ఆ మంచినీళ్ళ ట్యాంక్ రావట్లేదు. ఎందుకు రావట్లేదంట? ఏమైంది? ఆ మంచినీళ్ల ట్యాంకర్ వాడికి మన ప్రెసిడెంట్ గారు ఎప్పటినుంచో డబ్బులు ఇవ్వట్లేదంట. అదేంటి, ప్రెసిడెంటే కదా డబ్బులిచ్చి అన్ని పనులు చేయించాల్సిందే. అతనే డబ్బులు ఇవ్వకపోతే మంచినీళ్ళు ఎలా వస్తాయి? అతని చేతిలో ఏముంది? అతను పేరుకే ప్రెసిడెంటు. పెత్తనం అంతా ఆ దాక్షాయిందేగా. అవును త్రిపుర, బాగా డబ్బున్న వాళ్ళు వాటర్ డబ్బాలు తెప్పించుకుంటారు, వాళ్ళ నీళ్లు తాగుతారు. మన కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయిలే. అయితే మనం ఇలాగే కామ్గా ఉంటే దాక్షాయినికి ప్రెసిడెంట్కి మన కష్టాలు తెలియవు. పదండి వెళ్ళి అడుగుదాం. ఎలా త్రిపుర? వాళ్ళనేం చేసినా ఎదిరించినా దాక్షాయిని పగపడుతుంది. ఆ ప్రెసిడెంట్ కూడా మంచోడు కాదు. అలాగే కామ్గా ఉంటే వాళ్ళు పనులు చేయరు. పర్లేదు, వాళ్ళని నేను అడుగుతాను, నేను నిలదీస్తాను. పదండి వెళ్దాం. మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నది వాళ్ళకి తెలియాలి కదా. పదండి, రండి బాలాగారు. ఏంటి ఊళ్ళో ఆడంగులందరూ ఇలా కట్టకట్టుకొనొచ్చారు? దాక్షాయిని గారు, ఊళ్ళో 2 రోజుల నుంచి రావాల్సిన వాటర్ ట్యాంకర్ రాలేదంట. అందుకే అందరూ మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇబ్బంది పడ్డం దేనికి? 50 రూపాయలు షాపాడికి పడేస్తే నీళ్ళ క్యాన్ ఇస్తాడు కదా. అంత స్థితిమంతులు ఇక్కడ ఎవరు లేరు దాక్షాయిని గారు. అయితే వాటర్ ట్యాంకర్ వచ్చే వరకు ఎట్టాగే ఎదురు చూస్తున్నాడు. మరి మీరు ప్రెసిడెంటే కదా, ఇలాంటివన్నీ మీరే చూసుకోవాలి కదా. ఆ వాటర్ ట్యాంకర్ వాడికి చాలా బకాయిలు పంచాయతీ నుంచి చెల్లించలేదని వాడు రావట్లేదంట. ముందు ఆ బకాయిలు చెల్లించండి, లేకపోతే వేరే విధంగా అయినా మంచినీళ్లు తెప్పించండి. మాకు సలహాలు చెప్పొద్దు, ఏం చెయ్యాలో మాకు తెలుసు. అయితే మంచినీళ్ళ ట్యాంకర్ ఎప్పుడు తెప్పిస్తారో చెప్పండి. అవును, ఏయ్, నీకు నేనెందుకు సమాధానం చెప్పాలియా? ఎందుకంటే ఈ గ్రామానికి కావలసిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ది. అందుకనే కదా అతన్ని ఎన్నుకున్నారు. అతను మీ మేనల్లుడు. మిమ్మల్ని అడక్క ఇంకెవరిని అడగమంటారు? ఏయ్, అన్నీ తెలిసిన ఆరిందలా మాట్లాడకు. మీకు నీళ్లు కావాలంటే వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళని ఆఫీసర్ని వెళ్ళి అడుగు, మమ్మల్ని కాదు. వెళ్ళండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? దాక్షాయిని గారు, గ్రామంలో తాగునీరు లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నాం. ఎరా సెలపై అన్ని మంచినీళ్ళు క్యాన్లు పెట్టుకుని అబద్ధం చెప్తున్నారు. మీరు ఊరి పెద్ద మనుషులుగా ఊరు గురించి పట్టించుకోండి. ఎలాగైనా మంచినీళ్ళ ట్యాంకర్ని తెప్పించండి. సర్లే, ఆలోచిస్తాను. మీరు బయలుదేరొచ్చు. మీరు కల్పించుకుంటేనే ఈ సమస్యకి పరిష్కారం దొరికేది. ఇది ఇది మంచి మాట. అంటే సర్లే, నువ్వు అడిగావు కాబట్టి ఏదో ఒక సొల్యూషన్ చూస్తాంలే. ఏమంటావత్త? సర్లే, ఏదో ఒకటి చేద్దాం. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రోజు మంచినీళ్లు రాకపోతే రేపేం చేయాలో అదే చేద్దాం. పదండి.